ఐదేళ్ల క్రితం మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా నేడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా స్థాయిని పెంచేసింది. ఇదొక విజువల్ వండర్ అనిపిస్తోంది. యాక్షన్స్, బీజిఎం ఇలా అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన వాయిదాలు, వివాదాలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు చివరగా జూలై 24న సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో జూలై 3న ట్రైలర్ ను విడుదల చేసి అంచనాలు పెంచేశారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్రిష్ ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు. జ్యోతి కృష్ణ మార్పులు చేర్పులు చేసి తన స్టైల్లో ఈ చిత్రానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. జ్యోతి కృష్ణ సింహభాగంగా ఈ చిత్రానికి కష్టపడ్డ సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రని జ్యోతి కృష్ణ మరింత అద్భుతంగా మలిచిన సంగతి తెలిసిందే. ముందుగా ఔరంగజేబు పాత్రకి మరో నటుడిని అనుకున్నారట. ఆ నటుడితోనే షూటింగ్ చేశారట. కానీ యానిమల్ చూసిన తర్వాత జ్యోతి కృష్ణ మాత్రం ఈ ఔరంగజేబు పాత్రకి బాబీ డియోల్ పర్ఫెక్ట్ అనుకున్నారట. అందుకే ఆయన్ను తీసుకొచ్చి మళ్లీ రీషూట్ చేశారట. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశం మా బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా, ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్ వజ్రం. దాన్ని తీసుకురావాలంటే రామబాణం లాంటి వ్యక్తి కావాలి. ఇప్పటి వరకు మేకల్ని వేటాడే పులిని చూసుంటారు. ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెడుతుంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. అలాంటి డైలాగ్స్ తో వీరమల్లు ట్రైలర్ అదిరిపోయింది. అసలు ఈ మూవీ ఈ రేంజ్ లో ఉంటుందని, ఈ రేంజ్ లో తీసి ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజిఎం ఇలా ఏ విషయంలోనూ వీరమల్లు టీం కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. ఇక వీరమల్లు ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. పవన్ కళ్యాణ్ కు ప్రతి షాట్ లో ఎలివేషన్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ ను గమనిస్తే బాబీ డియోల్ ఢీ అంటే ఢీ అనేలా నటించారని అర్థమవుతోంది. జ్యోతి కృష్ణ ఈ మూవీ మేకింగ్ లో ఏ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని సమాచారం. విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా ఉండడం వల్లే ఎన్నిసార్లు వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనుల్ని చూశాక టీం 100% సంతృప్తితో ఉందట. కానీ ఒకే ఒక్క ట్రైలర్ అందరి దృష్టిని మార్చేసింది. ఇది కదా మేము కోరుకున్నది అంటూ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ రీచ్ మామూలు రేంజ్ లో లేదు.